వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. నల్గొండ జిల్లా రాజకీయాల్లో నకిరికల్ నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్. అయితే ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న చర్చ అభివృద్ధి గురించి కాదు, ఒక షాడో నాయకుడి అరాచకాల గురించి. అధికార పార్టీకి పట్టున్న ఆ నియోజకవర్గంలో ఓ ద్వారపాలకుడి పేరు హడావుడి చేస్తుంది. ప్రజలే కాదు, అధికారులు కూడా ఆ షాడో నీడలోనే పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ప్రజల కష్టాలు తీర్చే ఎమ్మెల్యే ఉన్న మరో వ్యక్తి అధికారం కోసం తహతహలాడుతున్నాడా? అన్నీ తానే వ్యవహరిస్తూ అల్టిమేటం జారీ చేస్తున్న ఆ చోటా నేత ఎవరు? మంత్రి క్యాంపు కార్యాలయం దాకా చేరిన ఆ నియోజకవర్గ పంచాయతీ ఏంటి? ఆ ఎమ్మెల్యే వెనుక ఉన్న షాడో ఎమ్మెల్యే ఎవరు? నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఆయన సంచలనం. నిన్నటి వరకు ఒక పార్టీ, నేడు మరో జెండా. కానీ జనం గుండెల్లో మాత్రం చెరగని ముద్ర. నకరేకల్ కోటపై కాంగ్రెస్ జెండాను భారీ మెజారిటీతో ఎగరవేసిన వేముల వీరేశం ప్రస్థానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ గెలుపు వెనుక ఒక బలమైన కథ ఉంటే, గెలిచిన తర్వాత సాగుతున్న పరిపాలన వెనక ఒక నీడ కనిపిస్తోంది. ఎమ్మెల్యే వీరేశం పేరు చెప్పుకొని సాగుతున్న ఆ షాడో రాజకీయం ఏంటి? అధికారులను గడగడలాడిస్తున్న ఆ మాజీ నేత ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. నల్గొండ జిల్లా రాజకీయాల్లో నకరేకల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు వేముల వీరేశం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కూటికి చేరిన ఆయనకు జిల్లా రాజకీయ ఉద్దండులు కోమటిరెడ్డి సోదరుల ఆశస్సులు పుష్కలంగా లభించాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండదండలతో పాటు ప్రజల నాడి తెలిసిన నేతగా వీరేశం ఆ ప్రాంతంలో తిరుగులేని పట్టు సాధించారు. కానీ గెలుపు గుర్రం ఎక్కిన తర్వాత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే వీరేశం ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేక ఆయన పేరు వాడుకుని మరొకరు చక్రం తిప్పుతున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్నాయి. నకరేకల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఒక మాజీ చోటా లీడర్ ఇప్పుడు షాడో ఎమ్మెల్యేగా అవతారమెత్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు వ్యక్తికి ఎలాంటి ప్రభుత్వ పదవి గాని, పార్టీలో పెద్ద హోదా గానీ లేదు. మున్సిపాలిటీ నుంచి రెవెన్యూ వరకు, పోలీస్ స్టేషన్ నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు అన్ని శాఖలపై ఈ నీడ నేత ఆదేశాలే నడుస్తున్నాయట. ఎమ్మెల్యే చెప్పారంటూ అధికారులకు ఫోన్లు చేయటం, పనులు చేయించుకోవటం ఇప్పుడు నియోజకవర్గంలో పరిపాటిగా మారింది. కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లా స్థాయి నిర్ణయాల్లో కూడా ఈ షాడో లీడర్ జోక్యం చేసుకుంటున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బదిలీలు, పోస్టింగ్లు, కాంట్రాక్టులు ఇలా ప్రతి దాంట్లోనూ తన ముద్ర ఉండాలని ఆయన తాపత్రయపడుతున్నట్లు సమాచారం. ఒక ప్రజాప్రతినిధి తన కష్టంతో, ప్రజాదరణతో గెలుస్తారు. కానీ పక్కన ఉండే వ్యక్తులు అతిగా వ్యవహరిస్తే ఆ చెడ్డ పేరు నేరుగా ఎమ్మెల్యేకే వస్తుంది. నకరేకల్లో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. వేముల వీరేశం ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన పేరు చెప్పుకొని సాగుతున్న ఈ అప్రకటిత అధికారం వల్ల సామాన్య కార్యకర్తలు, ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఈ షాడో రాజకీయాల ప్రభావం నేరుగా ఆ నియోజకవర్గ ప్రజలపై, రైతులపై పడుతోందన్న చర్చ జరుగుతోంది. స్థానిక వ్యాపారస్తులను బెదిరించటం, అధికారులతో ఎమ్మెల్యే చెప్పాడంటూ కట్టడి చేయటం, భూదందాలు, సెటిల్మెంట్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు ఇలా కనపడ్డ ప్రతి దాంట్లో వేలు పెట్టడం, చివరకు నాలుక ఖర్చుకోవడం పరిపాటిగా మారిందని క్యాడర్ చర్చించుకుంటుంది. తన వ్యక్తిగత కారణాలు, రాచరిక పోకడ, ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడే తిష్టవేయటం ప్రజల పాలిట శాపంగా మారిందట. చివరికి ఆ షాడో ఎంతలా దిగజారాడంటే, నమ్మి ఓటేసిన పాపానికి అక్కడి రైతులకు యూరియా రాకుండా అడ్డుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నాడట. తన మాట వినకపోతే వ్యాపారమే నిలిపేస్తానన్న బెదిరింపుల వరకు వ్యవహారం వెళ్లిందన్న ఫిర్యాదులు నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. అన్నం పెట్టే చేతిని నరికితే చివరికి ఆకలి అందర్నీ తాకుతుంది అన్నట్లు యూరియా లేక పంటలు దెబ్బతింటే నష్టమంతా రైతులకే. ఆ మాజీ ప్రజాప్రతినిధి వ్యక్తిగత కక్షలే ప్రజా ప్రయోజనాలపై పైచేయి సాధిస్తున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ఒకరు ప్రజాప్రతినిధి, మరొకరు నియోజకవర్గంలో పట్టున్న కీలక నేత. ఒకరు చట్టసభలో గలం విప్పే ఎమ్మెల్యే అయితే మరొకరు మాజీ హోదాలో ఉంటూ చక్రం తిప్పుతున్న మాజీ ఎంపీపీ. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మొదలైన అధికార పోరు సదరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ పంచాయతీ కాస్త ఇప్పుడు నేరుగా రాష్ట్ర మంత్రి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. అటు ఎమ్మెల్యేకు ఇటు మంత్రికి మధ్య ఈ గొడవ చిచ్చు పెడుతోందన్న ప్రచారం జోరందుకుంది. రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు సామాన్యుడికి శాపంగా మారుతోంది. ఇక్కడే మరో కీలక కోణం బయటపడుతుంది. ఈ నియోజకవర్గ పంచాయతీలు ఇప్పుడు ఏకంగా మంత్రికి ఆ ఎమ్మెల్యేకు మధ్యన చిచ్చు పెట్టినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఒకవైపు ప్రస్తుత ఎమ్మెల్యే పేరు వినిపిస్తుంటే మరోవైపు మాజీ ఎంపీపీ తన ప్రాభవాన్ని చూపిస్తున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య నలిగిపోతున్నది మాత్రం ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజలే. ముఖ్యంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. ఎవరి మాట వినాలి, ఎవరి ఆదేశాలు పాటించాలి, ఎమ్మెల్యే చెప్పింది చేయాలా లేక మాజీ ఎంపీపీ మాట కాదనలేక ముందుకు వెళ్లాలా అన్న సందిగ్ధంలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. సాధారణంగా పాలన సాఫీగా సాగాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే వర్గం ఒకలాంటి ఆదేశాలు ఇస్తుంటే మాజీ ఎంపీపీ వర్గం మరోలా ఒత్తిడి తెస్తోంది. దీంతో అధికారులు రెండు రాళ్ల మధ్య పప్పులా నలిగిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు వెళ్తే ఇటు ఇబ్బంది, ఇటు వెళ్తే అటు ఇబ్బంది అన్న చందంగా రెవెన్యూ ఆఫీసుల్లో ఫైళ్లు మూలన పడుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్ల సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక, పనులు పూర్తి చేయలేక క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ రాజకీయ గొడవ కేవలం ఆధిపత్యానికి పరిమితం కాలేదు. దీని వెనక పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వ్యవహారాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. తప్పుడు పత్రాలతో ఏకంగా 20 లక్షలు కాజేశారన్న వార్త ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనం సృష్టిస్తోంది. అసలు అక్కడ భూమే లేదు, కానీ కాగితాల మీద మాత్రం రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. లేని భూమిని ఉన్నట్లుగా చూపించారు, నకిలీ పత్రాలను సృష్టించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ భూమి వ్యవహారంలో ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఎవరి అండదండలతో ఈ భారీ స్కామ్ జరిగింది, అధికారుల సంతకాలు ఫోర్జరీ అయ్యాయా లేక వారే కుమ్ముక్కయ్యారా అన్న ప్రశ్నలు ఇప్పుడు నియోజకవర్గ ప్రజలను వేధిస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు. ఈ మొత్తం వివాదం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ పంచాయతీని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉన్న మంత్రికి, ఎమ్మెల్యేకు మధ్య దీనివల్ల దూరం పెరిగిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మంత్రి మద్దతు ఎవరికి ఉంది? ఎమ్మెల్యే తన పట్టు నిలుపుకోగలరా? సామాన్య ప్రజల పనులు ఎప్పుడు సజావుగా సాగుతాయి? ఈ భూ స్కామ్లో దోషులు ఎప్పుడు బయటకు వస్తారు? ప్రస్తుతానికి మాత్రం అధికారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రాజకీయ లాబీయింగ్ల మధ్య నిజాయితీగా పనిచేసే అధికారులు సైతం సెలవులపై వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నకరేకల్ రాజకీయాల్లో అధికార మార్పిడి జరిగిన ఈ చోటామోటా లీడర్ల పెత్తనం మాత్రం మారడం లేదన్నది బహిరంగ రహస్యం. నిన్న బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్, రేపు ఇంకో పార్టీ. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే ఈ పాత పెత్తనంపై సామాన్య జనం విసిగిపోతున్నారు. ప్రస్తుతం ఈ పంచాయతీ మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరడంతో ఆ షాడో ఎమ్మెల్యే ఆటలకు అడ్డుకట్ట పడుతుందా? తన పేరును వాడుకుంటూ అరాచకాలు చేస్తున్న వ్యక్తిపై ఎమ్మెల్యే వేముల వీరేశం చర్యలు తీసుకుంటారా లేక మబ్బుల చాటు చంద్రుళ్లా వ్యవహారం మసకబారుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.